హలో హాయ్ అన్న నమస్తే అస్సలాము అలైకుం వనకం. ప్రస్తుతం అయితే నేను ఇప్పుడు సిటీ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. మా ఫ్రెండ్స్ ఏదో సంథింగ్ షాపింగ్ చేయడానికి తొలిపోతున్నారు. అందుకని మా ఫ్రెండ్స్ ఇద్దరు అండ్ విశాల్ అండ్ వినోద్ వాళ్ళిద్దరూ సిటీ సెంటర్కి వెళ్తున్నారంటే ఇక నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏం సంగతి ఏందనేది ప్రతి ఒక్కటి అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను. ప్లీజ్ నా వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సిటీ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది కానీ అక్కడ టైమింగ్ అనేది మామూలుగా తెలియదు. ఇప్పుడు గుర్తొచ్చిన తర్వాత నేను మర్చిపోయిన 9కి ఓపెనింగ్ అని అంటున్నాడు. ఇక ప్రస్తుతం నాకైతే ఫస్ట్ టైం నేను సిటీ సెంటర్కి వెళ్ళేది. ఇక అటు సైడు ఏంటి ఇంకా అనేది ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. నా ప్రస్తుతం అయితే ఇగో సిటీ సెంటర్కి రీచ్ అయినాం. కానీ సిటీ సెంటర్ అయితే నా సిటీ సెంటర్ ముంగట కొమ్ములతో కూడిన ఒక ఎనిమల్ స్టాచ్యూ ఉంది. అది ఏం స్టాచ్యూ తెలియదు. నేనైతే దీన్ని చూసి లేడీ లేదా జింక అనుకుంటున్నాను. మరి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. నా సిటీ సెంటర్కి ముంగట ఇగో పెద్ద బిల్డింగ్లు చూడడానికి అయితే చాలా అందంగా సూపర్గా ఉన్నాయి. ఇది హోమ్ సెంటర్ అని ఉంది. ఇదేమో స్ప్లాష్. ప్రస్తుతం అయితే సిటీ సెంటర్కి రీచ్ కావడం జరిగిందన్న. కానీ ఇక్కడ ఓపెన్ అయితే లేదు సారీ. ఎందుకంటే టైమింగ్ అనేది 9 o'clock. మేము మేబీ 7 o'clock రీచ్ అవ్వడం జరిగింది. ఇది సిటీ సెంటర్ టైమింగ్ అనేది మనకు తెలియదు. ఇక మా ఫ్రెండ్ సగం దూరం వచ్చిన తర్వాత అరే టైమింగ్ 9 o'clock కదా అని అడిగిండు. ఇక డ్రైవర్ కూడా మాకు చెప్పిండు అన్నమాట. ఇప్పుడు మీరు పోయి వేస్ట్, ఇక్కడ టైమింగ్ అనేది 9 o'clock ఓపెనింగ్ అని. ఇక అందుకని ఇక్కడ వెయిట్ అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే సిటీ సెంటర్కి బయట వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ లేదు కాబట్టి ఇక కార్నర్స్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఇక వేచి చూడాలి. ఇప్పుడు చూసిరా మన ఇండియాలో అయితే ఇంకా సిగ్నల్ దాటడానికి ఏ బండి వచ్చినా మనం అలానే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ చూడు ఎంత కేర్ఫుల్గా ఖచ్చితంగా మనం సిగ్నల్ పాటించాల్సిందే. ఇక్కడ అనేది ప్రతి ఒక్కరు సిగ్నల్ పాటించాల్సిందే. మన ఇండియాలో అయితే బండి వచ్చినండి అమ్మ కళ్ళు దొబ్బినారా మనుషులు నడుస్తురు చూడవారా అనే బండి తోలిన వాళ్ళనే మేము తిరుగుతాం. కానీ ఇక్కడ అయితే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సిగ్నల్ పాటించాల్సిందే. ఎందుకంటే ఒకవేళ తప్పు మనదై ఉండి బండి ముంగట మనం వెళ్ళి సంథింగ్ ఏదైనా జరిగితే నెక్స్ట్ మనకే ఇబ్బంది. ఇక్కడ ప్రస్తుతం అయితే కార్నీస్ రీచ్ అయినాం. కార్నీస్ ముంగట ఉన్న ఎంత అందమైన లొకేషన్. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నాం. వెల్కమ్ టు డబ్ల్యూ. హాయ్ అన్న, ప్రస్తుతం అయితే కార్నర్స్ బయట వెళ్ళడం జరుగుతుంది. సీ సైడ్ ఇప్పుడు సముద్రానికి చేరుకున్నాము. ఎందుకంటే అక్కడ టైమింగ్ కుదరక మార్కెట్ ఓపెనింగ్ లేక ప్రతికి వచ్చినాము. సముద్రానికి దగ్గరగా సోమర్సెట్ టవర్ దగ్గర ఉన్నాము ప్రస్తుతం అయితే. फिलहाल कॉर्नर्स के बाहर है ईरान की एम्बेसी है. ईरान एम्बेसी फस्ट टाइम నా లైఫ్లో ఎంబెసీ ముంగట. ఎందుకంటే నేను ఒమాన్కి వెళ్ళిన కాబట్టి ఒక్కసారి కూడా ఎంబెసీ ఎట్లుంటుందో కూడా చూడలేదు. ప్రస్తుతం అయితే ఇరాన్ ఎంబెసీ ముంగట ఉన్నా. ప్రస్తుతం అయితే ఇది ఎంట్రన్స్. ప్రస్తుతం అయితే అన్న ఇక్కడ ఎంబెసీ బయట ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ 3 ఎంబెసీలు ఒకటి దగ్గర ఉన్నాయి. ఒకటి ఒమాన్, ఫస్ట్ ఏమో ఇరాన్ అండ్ కువైత్, ఇంకోటి ఒమాన్. 3 ఎంబెసీలు ఒకటే దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం అయితే బీచ్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ రివ్యూ చేసిన టైమింగ్ కుదరక మార్కెట్ ఓపెనింగ్ లేక దోహా కార్నర్స్ బీచ్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్. అందుకని అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అలా ఇగో బీచ్, అందులో ఎంట్రన్స్ పర్ పర్సన్ 50 రియాల్. ముగ్గురం ఉన్నాం, 50 150. సో అది కుదరక, ఎందుకంటే మనం ఫ్యామిలీతోటి లేము అందులో వెళ్ళాలంటే. సో బయటికి వెళ్తున్నాం. అందులో ఇక మన బ్యాచులర్కి సంబంధించిన సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అందుకని బయటికి వెళ్తున్నాం. అక్కడ బీచ్ సైడు అక్కడ ఎలా ఉంది ఏంది వాతావరణం అనేది నాకైతే ఫస్ట్ టైం
ఇక్కడ ఖతార్లో బీచ్కి వెళ్ళడము, ఇక్కడ కార్నర్స్ అవతాల అక్కడ ఏంది అనేది మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను. ప్లీజ్ నా వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి అన్న. ఎందుకంటే నా లైఫ్లో మొట్టమొదటిసారి సోషల్ మీడియా ముంగట వచ్చి మొట్టమొదటిసారి ధైర్యం చేసి ఇక్కడ మీ ముందుకు వచ్చి ఇంత మాట్లాడుతున్నా అంటే యూట్యూబ్ వల్లనే అన్న. ప్రస్తుతం అయితే అవన్నీ కుదరకపోవడం వల్ల కోర్నస్ అవతల దోహా బీచ్కి చేరుకోవడం జరుగుతుంది. ఎక్దమ్ ఉంది వాతావరణం. ఖానా దోహా బీచ్కి ఈ సముద్రం లోతెంత ఏంటి లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా తెలియకపోయినా దిగేద్దాం. చల్లటి వాతావరణంలో ఒక చల్లని బీరు తీసుకొని చిల్లు అనుకుంటూ ఒకరినొకరు చల్లని బీరు తాగుతుంటే ఎంత కిక్కిస్తుందో, సముద్రం బీచ్ వచ్చిన తర్వాత మనసులో ఉండే ప్రతి ఒక్క ఆలోచన మరిచిపోయి అంతే కిక్ ఉంటుంది. రోజుకు 12 గంటల డ్యూటీ, నెలకు 2 చుట్టీలు, మైండ్లో జాబ్ టెన్షన్ అన్ని పెట్టుకొని తన జీవిత ప్రయాణం సాగిస్తూ ఒక్కరోజు బీచ్ సైడ్ వెళ్ళిన తర్వాత అవన్నీ మర్చిపోయి జీవితానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కానీ వన్స్ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం ఇదేరా అని అనిపిస్తుంది. నీ కళ్ళ ముందున్న సముద్రపు కిరీటాలు, ఎగిసి పడుతున్న అలలు, అందులో నువ్వు ఒంటరిగా పడవ ప్రయాణం చేస్తున్నావు. ముంచుకొస్తున్న సముద్రాన్ని చూసి పానిక్ అవుతావు, పాన్ ఇండియాని అవుతావు. నువ్వు డిసైడ్ చేయి. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్లా పడవ తోలాల్సింది నువ్వే, ఒడ్డుకు చేరాల్సింది నువ్వే. మామా నీ జీవితం కూడా అంతే. ఎంత కష్టపడితే అంత